సంపద సృష్టిలో భాగంగా అంటే ఒక్కొక్క కత్తిపోటుకు 2 లక్షలు ఇస్తామంటే సంపద సృష్టికి ఇట్లా తెగబడతారా అని చెప్పి దుమ్మెత్తి పోస్తా ఉన్నాం. ఈ హత్య రాజకీయాలు ఎటుపోతున్నాయి? ఈరోజు అనంతపూర్లో ఒక కాంగ్రెస్ నేతను అత్యంత కిరాతకంగా టిప్పర్తో గుద్దిచ్చి తర్వాత వేటకోడలతో నరికి మరీ హత్య చేయించారు. మొత్తం ఫ్యాక్షన్ పడగా పురివిప్పుతా ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పటిదాకా మొన్నటిదాకా వైసీపీ నేతల మీద కొంతమంది కార్యకర్తల మీద చేసిన అమానుష దాడులు కావచ్చు, తర్వాత హత్యలు కావచ్చు, వాటి మీద ఎవడు మాట్లాడలేదు. రిజల్ట్ వచ్చిన రోజు నుంచి మధ్యాహ్నం నుంచే ఇక కొంతమంది గుర్తించి ప్రమాదాన్ని ఊహించి వలసలిపోయారు. దాని మీద ఎవడు మాట్లాడలేదు. స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ కేంద్రంగా జంతర్ మంతర్లో ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలుపుకొని ఒక పెద్ద ఆందోళన చేస్తే ఎవడు దేకలే. ఆఖరికి మన పార్టీ కార్యకర్తలు ఈరోజు ఇట్లా హత్యలకు గురవుతా ఉంటే టీడీపీ ఉక్కిరి బిక్కిరి అవుతా ఉంది. ఎవరి కోసం ఈ రాజ్యాంగం, ఎవరి కోసం ఈ ప్రజాపాలన, ఇదా మంచి ప్రభుత్వం అని చెప్పి నిలదీస్తా ఉన్నాం. మొన్ననే ఒక స్టోరీలో కూడా చెప్పినా కదా, ఒక కీలకమైన అంటే టీడీపీ కార్యకర్తని, మన పార్టీ కార్యకర్తలు మనమే కాపాడుకోలేకపోతే ఇక మీ రెడ్ బుక్ రాజ్యాంగం ఎందుకన్నా అని చెప్పి డైరెక్ట్గా నారా లోకేష్ని పాయింట్అవుట్ చేస్తూ టీడీపీ కార్యకర్తలే పోస్టులు పెడతా ఉంటే ఎవరికి సమాధానం చెప్తారు ఇప్పుడు?